ఇక్కడ హనుమ నిలబడి ఉన్నారు. విభీషణుడే వచ్చి వెళ్ళాడు అనుకుంటున్నారు. మళ్ళీ విభీషణుడు వచ్చాడు. ఆ వచ్చినవాడు అసలు విభీషణుడు. వచ్చి హనుమ బాగా చీకటి పడింది, రాక్షసులు తిరిగేటటువంటి సమయం, మాయావులు, తస్మాత్ జాగ్రత్త సుమ, లోపల ఉన్న రామలక్ష్మణుల్ని ఒక్కసారి దర్శనం చేసి వస్తాను, క్షేమంగా ఉన్నారో లేదో, నా ఆరాటం నాదన్నాడు. ఆయన అన్నారు, ఇప్పుడే కదా దర్శనం చేశావు, మళ్ళీ దర్శనానికి వెడతానంటే ఏమిటన్నారు. నేనొచ్చాను ఆ దర్శనానికి, నేను రాలేదన్నాడు విభీషణుడు. ఏదో ఉపద్రవం జరిగిందని విభీషణుడిని తీసుకుని లోపలికి వెళ్ళారు. వెడితే అప్పటికే రామలక్ష్మణులు అపహరింపబడ్డారు. ఎవరు అపహరించారు, ఎలా అని ఆలోచన చేశారు. అప్పుడు విభీషణుడు చెప్పాడు, ఇది మైరావణుడి పని, మహామాయావి. మైరావణుని యొక్క పాతాళ లంకకి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాలమైనటువంటి సొరంగ మార్గం, అందులో బయలుదేరి వెడితే అనేక మంది రాక్షసులు కనపడతారు. వాళ్లతో